పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చర్చలు ఫలించాయి. దోహా వేదికగా తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఖతార్, తుర్కీ మధ్యవర్తిత్వంతో పాక్ ఆఫ్ఘన్ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు జరిగాయి. 2 దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. ఇక ఆఫ్ఘన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, పునరుద్ధరణ చర్చలపై కూడా దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆఫ్ఘన్ ఖండించింది. ఆఫ్ఘన్లోని పాక్టికా ప్రావిన్స్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని పాక్ భద్రతాధికారులు కూడా ధృవీకరించారు. అయితే తాము చేసిన ఈ దాడుల్లో డజన్ల మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారని, పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఏదైతే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరిగినటువంటి చర్చలు ఫలించాయని చెప్పొచ్చు. సీజ్ ఫైర్ సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి మా ఇన్విటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఆశా, గుడ్ మార్నింగ్. సో అంటే దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా రోజుల నుంచి ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం నడుస్తుందో, వైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా నడిచింది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాక్ ఆఫ్ఘనిస్తాన్ జరుగుతున్నటువంటి యుద్ధానికి మొన్న 48 గంటల పాటు కాల్పుల విరమణ జరిగింది. అయితే ఆ విరమణ తర్వాత పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించింది. 48 గంటల కాల్పుల విరమణ అంగీకరించిన తర్వాత అప్పుడు 2 దేశాల్లో కూడా ఘర్షణల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. అయితే విరమణ పాకిస్తాన్ కోరింది అని చెప్పగానే దీనిపైన ఇంకా అప్పటికి స్పందించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖండించింది. సో మరోవైపు మొన్న శనివారం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో కుదిరినటువంటి సీజ్ ఫైర్ ఒప్పందం ఉందో, సో ఒప్పందాన్ని పాకిస్తాన్ దాన్ని తూట్లు పొడిచింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు తెగబడింది. దాంట్లో 15 మంది గాయపడ్డారు, 3 అక్కడ దేశీ క్రికెటర్లు కూడా చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో కూడా చర్చలు జరిగాయి. సో దోహాలో జరిగినటువంటి చర్చల్లో ఇమ్మీడియట్ గా సీజ్ ఫైర్ కి 2 దేశాలు కూడా అంగీకరించాయి. సో ఖతార్ తో పాటు తుర్కీ మధ్యవర్తిత్వంతో, ఆ 2 దేశాల మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. దీంట్లో 2 దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో అంటే ఇక 24 గంటలు 48 గంటలని కాదు, శాశ్వతంగా ఒక పీస్ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి. దానికోసం 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకరించాలంటూ కూడా ఖతార్ చెప్పడం జరిగింది. సో మరోవైపు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని మొత్తం కూడా అంతం చేయాలంటూ కూడా పాకిస్తాన్ కోరితే పాకిస్తాన్ దాడులకు దిగబడుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో దాడులు చేస్తోంది. దాన్ని కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా ఇక నుంచి అడ్డుకోవాలి, దానికి కూడా చెక్ పెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ 2 దేశాలు స్థిరత్వం, పునరుద్ధరణ చర్యలపైన దృష్టి పెట్టామంటూ కూడా పాక్ చెప్పడం జరిగింది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడేటువంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా అటు ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. మరోవైపు ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి ఈ పాక్టికా ప్రావిన్స్ పైన పాక్ విమాన దాడులకు పాల్పడ్డ తర్వాత ఈ విషయాన్ని అటు పాకిస్తాన్ భద్రతాధికారులు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు చేసినటువంటి ఈ దాడిలో డజన్ల మంది సాయుధ దళాల సిబ్బంది కూడా మరణించారు, పౌరులు ఎవరు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఏదైనా కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. సో రానున్నటువంటి కాలంలో మళ్ళీ ఏమైనా ఇట్లాంటి చర్యలకి దిగితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు జెండా ఎగరేస్తా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆశ. శ్రీకాంత్.